జిల్లా కలెక్టర్ గారేమో మాకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అలర్ట్ మాకు లేదని చెప్పి జిల్లా కలెక్టర్ గారు చెప్తారు. ఏంటిది ఈ కోఆర్డినేషన్ లేకపోవడం ఏంటి? ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చి ఎన్ని వేల క్యూసెక్లు నీరు వస్తున్నటువంటి సందర్భంలో మీకు ముందుగానే తెలిసి కనీసం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మీకు లేకపోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం? ఏదైనా తెలియక ఎవరన్నా ప్రాణాలు పోతేనో, తెలియక ఎవరన్నా ప్రాణం వదిలేస్తేనో అది ప్రమాదంగానే చూస్తాం మనం. కానీ తెలిసి ప్రాణాలు పోయాయి డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు మాత్రమే అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు. సన్నగా వరద వచ్చో లేకపోతే ఏ తుఫాన్ వచ్చో లేకపోతే ఇంకోటి వచ్చో ప్రాణాలు పోతే సరే ప్రమాదంలో ప్రాణం పోయిందని చెప్పని అనుకుంటాం. కానీ తెలిసి ప్రజలు 45 మంది ప్రాణాలు పోయారంటే ఈ డెఫినెట్గా ప్రభుత్వ హత్యలు, దీనికి ముఖ్యమంత్రి సంబంధించినటువంటి మంత్రులు సంబంధించినటువంటి అధికారులు అందరూ కూడా దీనికి బాధ్యత వహించారు. దీనే క్రిమినల్ నెగ్లిజెన్స్ అంటారు. కావాలని చెప్పి తెలిసి మీరు ప్రజల ప్రాణాలు గాలికి వదిలేశారు. ఉదాహరణకి 2022లో నేను ఏఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నా. చింతూరు ప్రాంతం, ఆ ప్రాంతంలో సబరీ నది వెళ్ళి ఇలాగే సబరీ నది వెళ్ళి గోదావరి నదిలో కలుస్తుంటుంది. ఆ సందర్భంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి వరద నీరు ఆ సందర్భంలో ఆ ప్రాంతంలో వచ్చింది. దాదాపు 250 గ్రామాలు, ఇలా విజయవాడ నడిబొడ్డును కాదు అది, కలిసినటువంటి 7 మండలాలు ఏవైతే ఎటపాక, విఆర్పురం, చింతూరు, ఈ రకమైనటువంటి ఈ మండలాలు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రాచలం కానుకొని ఉన్నటువంటి మండలాలు, ఈ మండలాలన్నిటికి కూడా వరద హెచ్చరిక వచ్చినప్పుడు ముందుగానే అందరినీ కూడా సమాయత్తం చేసి దాదాపు 250 గ్రామాలు, 18,000 కుటుంబాలు 102, 103 పునరావాస కేంద్రాలను పెట్టి వాళ్ళందరినీ కూడా తరలించారు. రోడ్డు మార్గాలు కూడా లేవు కొన్ని ప్రాంతాలకి. లాంచీల్లో మన పడవల్లో తీసుకుని వచ్చి వారందరినీ కూడా పునరావాస కేంద్రాల్లో పెట్టి వారికి కావాల్సినటువంటి పూర్తి స్థాయి వాళ్ళు మళ్ళీ ఆ ప్రాంతం అంతా కూడా నార్మల్ స్టేజ్కి వచ్చినంత వరకు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి చూసుకొని మళ్ళీ ప్రతి కుటుంబానికి 2,000 రూపాయలు ఆర్థిక సహాయానికి అప్పటికప్పుడే అందించి కావలసినటువంటి సరుకులన్నీ కూడా అందించి ఒక్క ప్రాణం కూడా పోకుండా చూసుకునేటువంటి బాధ్యత ఆ రోజు ప్రభుత్వంగా మేము తీసుకున్నాం. ఇవన్నీ ఉదాహరణలు. ఇవన్నీ అలాంటిది విజయవాడ నడిబొడ్డున 45 మంది ప్రాణాలు. వాస్తవానికి వరదల్లో కొట్టుకుపోయినటువంటి ప్రాణాలు కొన్ని అయితే కొంతమందికి నీరు అందక, కొంతమందికి మెడిసిన్స్ అందక, కొంతమందికి వైద్యం అందక చనిపోయినటువంటి వారు కొంతమంది. ఎంతవరకు సమంజసం? దీనికి సంబంధించి ప్రశ్నలు దీని గురించి ఏదైనా అడిగితే దానికి సమాధానం చెప్పరు. మళ్ళీ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఏదో రకంగా రోజుకొక డైవర్షన్ పాలిటిక్స్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పడవలు వదిలేశారు, పడవలతో బ్యారేజీని డ్యామేజ్ చేద్దాం అనుకున్నారు. ఈ రకమైనటువంటి దుష్ప్రచారాలు చేయడం మీదే కదా ప్రభుత్వం. చేయండి, ఎంక్వైరీ చేయండి. సరే ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి పేరో లేకపోతే ఇంకొకరి పేరో మీరు చెప్తున్నారు, ఎంక్వైరీ చేయండి. మీరు ప్రభుత్వంలో ఉండి మా మీద ఆరోపణలు చేయడం కాదు, ఎంక్వైరీ చేయండి. ఈ రకమైనటువంటి తప్పుడు ప్రచారాలు, మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేయడం మానేసి ప్రజలు ప్రాణాలు గాలికి వదిలేసి కాపాడాల్సినటువంటి ప్రాణాలని కాపాడడం మానేసి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించి తిరిగి మళ్ళీ ఈరోజు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఆరోపణలు చేస్తూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతూ ఉంది? ఇన్ని జరుగుతున్నా కూడా సొంత ఖర్చుతోని ఒక పులిహార ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబుర్లు మాట్లాడుతున్నాడు. సారీ, నేను ఎందుకంటే మాట్లాడుతున్నానంటే ఇంత జరుగుతుంది, ప్రపంచం అంతా చూస్తుంది, ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది, మాకు ఇది అందింది అని చెప్తున్నారు, దాతలందరూ ముందుకు వస్తున్నారు. సిగ్గుపడాలి. చిన్న పిల్లలు వాళ్ళకి కిడ్నీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని
ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరికి వచ్చి వాళ్ళు ఇస్తున్నారు. కొంతమంది పిల్లలైతే చదువుకున్న పిల్లలైతే వాళ్ళ పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు. కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈరోజు ప్రభుత్వం మీద బురద జల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అరే ఎక్కడో బెంగళూరులో కూర్చోను అన్నది కూడా కాకతాళీయమే. ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు. ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు, పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరులోకి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి విమర్శలు చేయడం, ట్వీట్లు పెట్టడం. అరే నువ్వు 2 రోజుల అంటే మహా అయితే ఈ 9 రోజుల వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో 20 నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్గా చూసుకుంటే. ఒక రోజు ఒక 10 నిమిషాలు, ఇంకొక రోజు ఒక 10 నిమిషాలు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా కాదే, ఉదయము సాయంత్రము కూడా వెళ్ళటమే కాదు, వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్గా కనుక్కొని సాయంత్రం మళ్ళీ మీ అందరికీ కూడా బ్రీఫ్ ఇచ్చి ఇక్కడ మళ్ళీ అఫీషియల్స్ అందరితో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో క్లియర్గా ఎలా జరుగుతుంది. ఏ మంత్రి అండి ఈ రోజు వరకు ఒక బ్రీచ్ని క్లోజ్ చేయడానికి ఇన్ని రోజులు ఒక మంత్రి అక్కడ 3 రోజులు 4 రోజులు కూర్చున్న సందర్భం ఉందా? ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిమ్మల రామానాయుడు గారు వెళ్ళి బుడమేరు ఆ బ్రీచ్ని క్లోజ్ చేయడానికి 3 రోజులుగా నిద్రాహారాలు మాని వాన్లో తడుస్తూ అక్కడే కూర్చున్నారే. ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి? ఇవన్నీ ఎందుకు అసలు వినిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి? కనీసం ఏదో రకంగా బురద జల్లాలి అని ఒకే ఒక పరిస్థితుల్లోని పేటీఎం బ్యాచ్ని దింపి సాక్షి ఛానల్ని పట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పించి ఏమీ వాళ్ళు చేసే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఒకటైతే క్లియర్గా ఉన్నాను, ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏ పక్షాన ఉన్నారు. ఎన్డీఏ నాయకులందరూ కూడా ఈరోజు ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. రేపటి నుంచి కూడా ఎన్యూమరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎన్యూమరేషన్లో కూడా ప్రజలందరూ కూడా సహకరించాల్సిందిగా ప్రజలందరికీ కూడా నేను కోరుకుంటున్నా. ఎన్యూమరేషన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి ఎలాగ రిలీఫ్ ఇవ్వాలనేది కూడా ఆలోచన చేసుకుని రిలీఫ్ కూడా ఇస్తాం.